Hi everyone. Now we are going to discuss about data types in Python. అయితే పైథాన్‌లో డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయన్నమాట. అంటే ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్స్, సీక్వెన్స్ డేటా టైప్స్, లిస్ట్ డేటా టైప్స్, డిక్ట్ డేటా టైప్, అండ్ నన్ డేటా టైప్, అండ్ సెట్ కేటగిరీ డేటా టైప్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. మనం ఈరోజు ఏంటంటే ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్స్‌లో ఇంటి గురించి చూద్దాం. అసలు వై ఇట్ ఈస్ కాల్డ్ ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్ ఎందుకంటారంటే ద ఫంక్షన్ ఆఫ్ ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్ ఇస్ దట్ టు స్టోర్ ద సింగిల్ వాల్యూ ఆర్ ఎలిమెంటరీ వాల్యూ. అంటే అసలు ఈ ఫండమెంటల్ కేటగిరీ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇది అనేది ఒక సింగిల్ వాల్యూలే స్టోర్ చేసిద్ది అనమాట. అంటే ఈ ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ కాదు, ఈ ఓన్లీ సింగిల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోగలం. అయితే మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ లో ఇన్ ద పైథాన్ ప్రోగ్రామింగ్ వీ హ్యావ్ 4 ఫండమెంటల్ డేటా టైప్స్. దే ఆర్ ఇంటూ, ఫ్లోట్, బూల్, కాంప్లెక్స్. ఈ 4 అనేది ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్స్. ఈ రోజు మనం ఇంటు గురించి చూద్దాం. ఇంటు కేటగిరీ డేటా టైప్, ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్ లో ఈరోజు ఇంటు గురించి చూద్దాం. ఇంటి యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే int అనేది ఇట్ ఈస్ ఏ ప్రీ డిఫైన్డ్ క్లాస్. ఆల్ డేటా టైప్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఓన్లీ. సో ఇట్ ట్రీటెడ్ యాజ్ int ఈస్ ఏ ప్రీ డిఫైన్డ్ క్లాస్ అండ్ ఇట్ ట్రీటెడ్ యాజ్ ఫండమెంటల్ డేటా టైప్. ఎందుకు ఫండమెంటల్ డేటా టైప్? ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్ లోనే ఇంటూ ఒకటి కాబట్టి ఇట్ ట్రీటెడ్ యాజ్ ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్. ద పర్పస్ ఆఫ్ ఇంటూ డేటా టైప్ ఈస్ దట్ టు స్టోర్ ద ఇంటీజర్ డేటా ఆర్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటిగ్రల్ వాల్యూస్. ఇవి ఇప్పుడు ఏవైతే ఈ నెంబర్స్ చెప్పామో వాటికి డెసిమల్ ప్లేసెస్ ఉండకూడదు, అప్పుడే వాటిని ఇంటీజర్ గా కన్సిడర్ చేస్తాం. అండ్ ఈ ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్ లో మనం సింగిల్ వాల్యూస్ నే స్టోర్ చేస్తాం. ఎలానో చూద్దాం. A = 10 అనమాట. అంటే ఏ అంటే ఏంది? అది వేరియబుల్ కి ఈ 10 అనేది అసైన్ చేస్తుంది. ఇక్కడ ప్రింట్ ఏ అంటాం మేము. ప్రింట్ ఏ చేస్తే ఏమొస్తుంది? 10 అని వస్తుంది. మనం హ్యాండ్స్ ఆన్ చూద్దాం. పైథాన్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి A = 10 అనేది డిక్లేర్ చేశాం అనమాట. మనం ఇక్కడ ఇంట్ అని చెప్పడానికి మనకి ఎలా తెలుస్తుంది? A = 10 అంటే ఇంట్ ఆఫ్ ఫ్లోట్ అని ఎలా తెలుస్తుంది? అప్పుడు ప్రింట్ ఏ టైప్ ఆఫ్ ఏ అని టైప్ చేయాలన్నమాట. అది ఏ టైప్ తెలుసుకోవడానికి, ఏ డేటా టైప్ తెలుసుకోవడానికి. టైప్ ఆఫ్ ఏ చూడండి, మనం ఏ వాల్యూని ప్రింట్ చేసాం, ఏ ప్రింట్ చేస్తే 10 వచ్చింది. మనకి అది ప్రీ డిఫైన్డ్ క్లాస్ అని తెలుసు. టైప్ ఆఫ్ ఏ ఏంటి? ఇంటూ. సో సింగిల్ వాల్యూస్ స్టోర్ చేసింది. ఇది ప్రీ డిఫైన్డ్ క్లాస్. అండ్ మనం ఇక్కడ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే A = 10, B = 20, ఇలా ఇది అనేది వేరే అదర్ వేరియబుల్ లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. A+B అని. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ప్రింట్ సి, అప్పుడు వాల్యూ ప్రింట్ చేసింది. మనకి ఐడి కోసం టైప్ ఆఫ్ సి అని టైప్ చేయాలి. చూసారా? A+B అంటున్నాం కాబట్టి 10+20 30 వచ్చింది. ఈ సిలో మనం ఏం చేసాం? A+B స్టోర్ చేసాం. ఆ సి డేటా టైప్ ఏం చెప్తుంది? మనం ఎందుకంటే ఏ అంటే ఏంటి? 10, బి అంటే 20. సో 10+20 30. సి అనేది ఏ డేటా టైప్? ఇంటూ డేటా టైప్. ఇలా మనం మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ కూడా చేసుకోవచ్చు ఇంటూ డేటా టైప్. అండ్ ఇన్ ద రియల్ టైమ్ వీ కమ్ అక్రాస్ డిఫరెంట్ నెంబర్ సిస్టమ్స్ ఆల్సో. ఈ ఇంటూ కేటగిరీ డేటా లోనే మనకి డిఫరెంట్ నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి అనమాట. ఇన్ అదర్ వర్డ్స్, ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ వీ కెన్ స్టోర్ డిఫరెంట్ నెంబర్ సిస్టమ్స్ డేటా. ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ వీ హ్యావ్ 4 టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్. అంటే సింగిల్ వాల్యూ స్టోర్ చేసే వాళ్ళు ఫోర్ టైప్స్ ఉంటాయి అనమాట. ఏమేంటి అంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్, అండ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. విత్ ఇంట్ డేటా టైప్ వీ కెన్ స్టోర్ అబౌవ్ నెంబర్ సిస్టమ్స్ డేటా. అంటే మనం అసలు ఇంట్ డేటా టైప్ అంటే ఏం చెప్పుకున్నాం? ఇట్ ఈస్ ఎ ప్రీ డిఫైన్డ్ క్లాస్ అండ్ ఇవన్నీ సింగిల్ వాల్యూస్ స్టోర్ చేయగలం. సో ఆ ఇంట్ కేటగిరీ డేటా టైప్ లోనే మనం ఈ 4 వాల్యూస్ కూడా స్టోర్ చేయగలం అనమాట. ఎలానో చూద్దాం. డెసిమల్ నెంబర్ సిస్టమ్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇట్ ఈస్ ద డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్ విచ్ ఈస్ అండర్స్టాండబుల్ బై ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఫర్ డే టు డే ఆపరేషన్స్. అంటే మనం A = 10, B = 20 అని ఇస్తున్నాం కదా, అవి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. సో ఆ డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్ ని డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటాం అనమాట. ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ కంటైన్స్ ద ఫాలోయింగ్. అంటే ఇవి ఎన్ని నెంబర్స్ కలిగి ఉంటాయి అంటే 0 to 9 నెంబర్స్ ఉంటాయి అనమాట. అంటే టోటల్ 10, 0 to 9 ఉంటాయి. వీటన్నిటిని టోటల్ 10 అవుతాయి. ఆ 10 అనేది బేస్ అవుద్ది అనమాట. బేస్ ఏంటి డెసిమల్ నెంబర్ సిస్టమ్ కి? 10. ఎందుకు? ఇవి 0 to 9 డిజిట్స్ ఉంటాయి ఇందులో డెసిమల్ నెంబర్ సిస్టమ్. అందుకే బేస్ 10 ఉంటుంది కాబట్టి డెసిమల్ అంటాం. డెసి అంటే ఎంత? బేస్ 10. ఆల్ బేస్ 10 లిటరల్స్ ఆర్ కన్సిడర్ యాజ్ డెసిమల్ నెంబర్ డేటా. ఈ 10 డెసిమల్ నెంబర్స్ కలిపి మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటాం. డెసిమల్ నెంబర్ సిస్టమ్ డేటా. అండ్ బైనరీ నెంబర్ సిస్టమ్. దిస్ బైనరీ నెంబర్ సిస్టమ్ ఈజ్ అండర్స్టాండబుల్ బై ఓఎస్ఎస్ అండ్ ప్రాసెసర్. ఈ బైనరీ నెంబర్ సిస్టమ్ మనకి హ్యూమన్స్ అర్థం చేసుకోలేరు. ఇవి అండర్స్టాండబుల్ బై ఆపరేటింగ్ సిస్టమ్ అర్థం చేసుకుంటుంది, ప్రాసెసర్ లో అర్థం చేసుకోగలవు ఈ లాంగ్వేజ్. దిస్ నెంబర్ సిస్టమ్ కంటైన్స్
డిజిట్స్ ఏమో 0, 1 ఉంటాయి. అండ్ టోటల్ డిజిట్స్ ఎన్ని 2 ఉంటాయి. ఎందుకు 0, 1 ఉండేది. సో బేస్ ఏమవుతుంది 2 అనేది. అందుకే దీన్ని బైనరీ అంటాం. బైనరీ బై అంటే ఎంత 2 అనమాట. సో జీరోస్ అండ్ వన్స్ కలిగి ఉంటాయి ఇవి. బేస్ రూట్ అనేది 2 అనమాట. అండ్ ఆల్ బేస్ 2 లిటరల్స్ ఆర్ కన్సిడర్ యాజ్ బైనరీ నెంబర్ సిస్టమ్ డేటా. టు స్టోర్ బైనరీ నెంబర్ సిస్టమ్ డేటా, బైనరీ డేటా మస్ట్ బి ప్రిసిడెడ్ బై ఎ లెటర్ ఓ 0B ఆర్ 0 క్యాపిటల్ బి. అంటే మనం సపోజ్ ఒక బైనరీ నెంబర్ సిస్టమ్ ని వేరియబుల్ కి అసైన్ చేయాలంటే దానికి ఖచ్చితంగా దాని ప్రిసిడెన్స్ అంటే స్టార్ట్ చేసే ముందు మనం 0B ఆర్ 0 క్యాపిటల్ బి అనే దాంతో స్టార్ట్ చేయాలి. సో సింటాక్స్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇదిగో 0B అనే స్టార్ట్ అవ్వాలి. దెన్ బైనరీ డేటా 0110 మీకు వాల్యూస్ ఇవ్వాలండి. ఇలా డిక్లేర్ చేయొచ్చు. ఈవెన్ ఈ స్టోర్ బైనరీ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోగ్రామ్. మనం ప్రోగ్రామ్ లో 0110 ఇచ్చినా కానీ అది ఇంటర్నల్ గా ఏం చేసిద్ది అంటే ఇంటర్నల్లీ పైథాన్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ ఆటోమేటికల్లీ ఆర్ ఇంప్లిసిట్లీ కన్వర్ట్ ఇంటూ డెసిమల్ నెంబర్ సిస్టమ్ డేటా. అంటే మీరు ఇక్కడ సపోజ్ ఇది ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ ఈక్వల్ టు 0B 1100 ఇచ్చాం. ఈ ఈ 1100 ఇచ్చినప్పుడు దీన్ని కూడా దాని ఇంటర్నల్ గా ఏం చేస్తుంది అంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్ లో కన్వర్ట్ చేసుకుంటాం. డెసిమల్ నెంబర్ సిస్టమ్ లో కన్వర్ట్ చేసి అప్పుడు పర్ఫార్మెన్స్ అనేది అది క్యాలిక్యులేట్ చేసింది. మన కమాండ్ ప్రాంప్ట్ లో చూద్దాం. సపోజ్ మనం ఏ ఈక్వల్ టు 0B0101 అని ఇచ్చాం. మనకి ఇదేం చేసిద్దంటే దీనికి డైరెక్ట్ క్యాలిక్యులేట్ గా చేసుకోవాలి. దీన్ని బైనరీ సిస్టమ్ ని డెసిమల్ నెంబర్ సిస్టమ్ లోకి కన్వర్ట్ చేసి మనకు వాల్యూ ఇచ్చింది. అలా ప్రింట్ ఏ టైప్ ఆఫ్ ఏ. ఇప్పుడు మనం ఇచ్చిన 0101 ఉంది కదా దాని వాల్యూ ఎలా ఎంత చూద్దాం. సో ఇక్కడ చూడండి 0101 యొక్క వాల్యూ 5 అనమాట. అదే డేటా టైపు ఇంటూ డేటా టైప్. మనం ఈ ఇక్కడ ఉన్నాయి కదా ఆక్టల్ నెంబర్ సిస్టమ్, డెసిమల్ నెంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్స్ అన్ని ఎందులో ఏ కేటగిరీలో జరుపుకున్నాం ఇంటూ డేటా టైప్ లో ఉన్నాయి. సో అది ఇంటూ డేటా టైప్ చూపించి ఇలా బైనరీ నెంబర్స్ ని డిక్లేర్ చేస్తాం. ఏ ఈక్వల్ టు 0B110. మనకి సపోజ్ 12 అనే ఒక నెంబర్ తీసుకున్నాం. ఒక నెంబర్ 12 అనే నెంబర్ తీసుకున్నాం. దానికి నీకు బైనరీ డిజిట్స్ కావాలంటే ఎలా అంటే బిన్ ఆఫ్ మీకు ఏ నెంబర్కి అయితే బైనరీ డిజిట్స్ కావాలో ఆ నెంబర్ ఇస్తే మనకి దానికి బైనరీ వాల్యూ అనేది ఇస్తారన్నమాట. అది బిన్ ఆఫ్ అనే ఫంక్షన్. నోట్ బిన్ ఆఫ్ ఈజ్ ఇక్కడ చూడండి. నోట్ ఏంటంటే బిన్ ఆఫ్ ఈజ్ ఏ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ యూజ్డ్ ఫర్ కన్వర్టింగ్ డెసిమల్, ఆక్టల్, హెక్సా డెసిమల్ డేటా ఇంటూ బైనరీ ఫామ్. నువ్వు బిన్ ఫామ్ అనేది బిన్ ఆఫ్ అని ఉపయోగించి ఏ డేటా టైప్ నైనా ఈ డెసిమల్, ఆక్టల్, హెక్సా డెసిమల్ ఏ డేటానైనా నువ్వు బైనరీలోకి కన్వర్ట్ చేసుకోగలవు. ఇప్పుడు ఆక్టల్ నెంబర్ సిస్టమ్. ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ఏంటంటే దిస్ నెంబర్ సిస్టమ్ ఈజ్ అండర్స్టాండబుల్ మైక్రో ప్రాసెసర్ కిట్స్. అంటే 80886 ప్రోగ్రామింగ్ అప్పట్లో మైక్రో ప్రోగ్రామింగ్ కిట్స్ లో ఈ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ఉపయోగిస్తారు. ఈ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ఎన్ని నెంబర్స్ ఉంటాయి అంటే 8 ఉంటాయి అనమాట. 8 డిజిట్స్ 0 to 7 ఉంటాయి. అందుకే దాని బేస్ రూట్ 8 అయింది. ఆక్ట్ అంటే ఏంటి 8 కదా, అందుకే దానికి ఆక్టల్ అని నేమ్ పెట్టారు. 8 ఉంటుంది. ఆల్ బేస్ 8 లిటరల్స్ ఆర్ ఆక్టల్ నెంబర్స్. టు స్టోర్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ డేటా, ఆక్టల్ డేటా మస్ట్ బి ప్రిసిడెడ్ బై ఎ లెటర్ 0O ఆర్ 0 క్యాపిటల్ O. మనం సపోజ్ నువ్వు ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ని నువ్వు డిక్లేర్ చేయాలంటే నువ్వు ప్రిసిడెడ్ బై 0O కానీ 0 క్యాపిటల్ O కానీ యూజ్ చేస్తేనే నువ్వు డేటాను స్టోర్ చేయగలవు. ఇక్కడ సింటాక్స్ చూడండి. వేరియబుల్ నేమ్ 0O ఇచ్చి నువ్వు ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ని నువ్వు రాయాలన్నమాట. మనం ఇక్కడ వాల్యూ స్టోర్ చేసేటప్పుడు 0 to 7 వరకు మనం వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 0023 అన్నాడు. 0O అంటే ఏంది ఆక్టల్. సో ప్రిసీడెడ్ బై 0O కాబట్టి మనం దీన్ని ఆక్టల్ గా కన్సిడర్ చేసుకొని దాన్ని అవుట్పుట్ గా ఇస్తాం. ఎలా చూద్దాం. ఏ ఈక్వల్ టు 0O23 అంటున్నాం. సో ప్రింట్ ఏ టైప్ ఆఫ్ ఏ. చూసారా ఈ 23 అనే 0O23 అనే వాల్యూ 19 అనమాట. సపోజ్ నువ్వు ఈ 19కే నువ్వు ఆక్టల్ నెంబర్ డేటా టైప్ కనుక్కోవాలంటే ఆక్ట్ ఆఫ్ 19 అని ఇచ్చాం అనుకో, అప్పుడు దానికి ఆక్టల్ వాల్యూ ఇచ్చింది. అబ్జర్వ్ చేశారా. ఇది సపోజ్ మీరు 23 అని ఉంది కదా, అసలు ఎన్ని డిజిట్స్ స్టోర్ చేస్తారు 0 to 7. సపోజ్ మీరు 8 ఇస్తే అది ఏం ఎర్రర్ చూపిద్దో చూద్దాం. B ఈక్వల్ టు 0 క్యాపిటల్ O అయినా ఇచ్చుకోవచ్చు 29. అప్పుడు ఎర్రర్ చూపించింది ఏంటి ఇన్వాలిడ్ డిజిట్ 9. ఆక్టల్లో 9 రాదని చెప్తున్నాడు సింటాక్స్ ఎర్రర్. దిస్ ఈజ్ అబౌట్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అండ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. దిస్ నెంబర్ సిస్టమ్ యూజ్డ్ ఇన్ డెవలప్మెంట్ ఓఎస్ఎస్ డెవలప్మెంట్ లో యూజ్ చేస్తారు. అండ్ దిస్ నెంబర్ సిస్టమ్ కంటైన్స్ ఫాలోయింగ్. ఈ హెక్సాడెసిమల్ ఎక్స్ అంటే ఏంది 16 అనమాట. ఇందులో ఎన్ని వాల్యూస్ ఎలా వాల్యూస్ ఉంటాయో చూద్దాం. 0 to 9 అనేది డిజిట్స్ ఉంటాయి.
ఆ 10 ఉండదు కదా, 10 అనేది మనం ఏగా కన్సిడర్ చేస్తాం, 11 బి, 12 సి, డిని 13, ఈని 14, ఎఫ్ని 15 లా కన్సిడర్ చేసుకుని టోటల్ వాల్యూస్ ఎన్ని డిజిట్స్ ఉంటాయి అంటే 16 డిజిట్స్ ఉంటాయి అన్నమాట. మనకి 10 వాల్యూ రావాల్సినప్పుడు మనకి ఆన్సర్ అనేది ఏ వస్తుంది. దీని బిఎస్ రూట్ ఏంటంటే 16. టు స్టోర్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ డేటా, హెక్సాడెసిమల్ డేటా మస్ట్ బి ప్రిసీడెడ్ బై, ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు declare hexadecimal number system, you have to preceded by OXR, 0XR, 0 capital X. ఇగో ఇక్కడ వేరియబుల్ డెక్లరేషన్ ఎలా చేయాలంటే వేరియబుల్ ఈక్వల్ టు 0x or 0 capital X. ఈవెన్ వీ స్టోర్ హెక్సాడెసిమల్ డేటా ఇన్ పైథాన్ ప్రోగ్రామ్, ఇంటర్నల్లీ అది ఎలా ఎందులో కన్వర్ట్ చేసిద్ది, డెసిమల్ నెంబర్ సిస్టమ్ లో కన్వర్ట్ చేస్తేనే అప్పుడు హ్యూమన్ అర్థం చేసుకోగలడు యాక్చువల్లీ. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈక్వల్ టు 0x AC. ఏ అంటే ఏంటి 10, సి అంటే ఏంటి 12, దాని వాల్యూ ఎలానో చూద్దాం. ఏ ఈక్వల్ టు 0x AC చూసారా 170 వాల్యూ వచ్చింది. 172 ఎందుకు 172 అంటే మనం ఏం చేస్తున్నాం, ఏసీని మల్టిప్లై చేస్తున్నాం. ఏ అంటే ఏంటి 10, 12. సో దీని వాల్యూ సపోజ్ మీరు 172కే హెక్సాడెసిమల్ వాల్యూ కనుక్కోవాలంటే హెక్సా 172 చూసారా 0x AC వచ్చింది. అది దిస్ ఈజ్ అబౌట్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. ఇక్కడ నోట్ చూడండి. హియర్ హెక్స్ ఆఫ్ ఈజ్ ఏ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ యూజ్డ్ ఫర్ కన్వర్టింగ్ డెసిమల్ ని బైనరీ ని ఆక్టల్ డేటా, వీటన్నిటిని మనం హెక్సాడెసిమల్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. మీకు ఇంకోటి చెప్పాలి, మీరు ఎప్పుడైనా వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు జీరో తోటి స్టార్ట్ చేసి డిక్లేర్ చేసాం అనుకోండి, అది ఎర్రర్ చూపించే ఎర్రర్, లీడింగ్ జీరోస్ ఇన్ డెసిమల్ నెంబర్ లిటరల్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. సో మీరేం చేయాలంటే 0 ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ని మీరు స్టోర్ చేయగలరు, కానీ ఇలా డైరెక్ట్ మీరు 0 ఇచ్చి డిక్లేర్ చేయలేరని చెప్తుంది. అదే మనం 0 అని ఇచ్చుకోవచ్చు, అప్పుడు మనకు దాని యొక్క వాల్యూ చూపిస్తుంది, అప్పుడు అది ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అవుతుంది. I hope you have clear about into data type. If you have any doubts, please comment, subscribe for more videos. Thank you.